హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. సో చిట్టి తల్లి చూడండి, ఆయన వచ్చేసి మా మామయ్య గారండి. సో చిట్టి తల్లిని ఎత్తుకుంటే ఏడుస్తూనే ఉంది అది. సో మేము ఊరు వెళ్ళిన నుంచి అదే పని ఉంది, దానికి ఏడుస్తూనే ఉంది, ఎవరి దగ్గర పోవట్లేదు ఎక్కువ. సో ఇక్కడ వచ్చేసి అయితే తను మా పెద్దమ్మ మామయ్య వాళ్ళ చెల్లెలు. సో తను వచ్చేసి రాఖీ కడుతుంది. రాఖీ పండగ ముందు రోజు ఇది. సో ఆ రోజే మేము రిటర్న్ హైదరాబాద్కి వచ్చేస్తున్నాము. సో మేము ఉండం కదా అని కట్టేస్తుంది. సో పెద్దమ్మ కూడా నెక్స్ట్ డే ఉండదంట, రాఖీ పండగ రోజు ఉండదు. యాక్చువల్గా అయితే మా లడ్డుగాడు పుట్టెంటికలు తీశారు కదా, సో ఆ ఫంక్షన్ కని వచ్చింది తను. అలాగే రాఖీ పండగ కూడా వస్తుంది కదా అని రాఖీ కూడా తీసుకొచ్చిందంట. సో నేను కూడా వెళ్ళిపోవాలి, కట్టేస్తానని చెప్తుంది. సో మేము ఇటు వచ్చేసిన తర్వాత వెళ్ళిపోయి ఉంటుంది పెద్దమ్మ అయితే నాకు తెలిసి. అంతా రెడీ అయిపోయినాం. లాస్ట్లో అయితే పెద్దమ్మ రాఖీ కట్టేస్తే బయలుదేరడమే. సో లగేజ్ మొత్తం కార్లో అయితే పెట్టేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వచ్చేసి మా ఇద్దరు ఆడపడుచులు ఇంటి దగ్గర ఉన్నారు. సో వాళ్ళు కూడా రాఖీ కడతా ఉన్నారు. సో అక్కడ కూడా వెళ్ళేసి రాఖీ కట్టించుకొని మళ్ళీ త్వరగా బయలుదేరిపోవాలి. ఇలా మొత్తానికి అయితే కొంచెం రాగా అట్లే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఎప్పటికైనా మెమొరీగా గుర్తుగా ఉంటుందని అట్లా పెట్టేసుకుంటున్నాను. సో చిట్టి తల్లి ఒక వండర్ చేసింది ఏంటంటే, మేము ఇక్కడంతా రాఖీ పూర్తి చేసుకొని మళ్ళీ హైదరాబాద్ బయలుదేరిపోయినాం కదా. సో మధ్యలో వచ్చేసి మా చెల్లి కామారెడ్డిలో ఉంటుంది. సో కామారెడ్డి అక్కడ ఆగినాము. తను మా చెల్లి దగ్గర పోగానే ఏడుస్తుందేమో అనుకున్నాము, బట్ తను అస్సలు ఎడవలేదు. మేము రిటర్న్ బయలుదేరేటప్పుడు కూడా చిటితల్లి రా అంటే కూడా తన దగ్గర నుంచి రావట్లేదు. అదేంటో ఇక్కడ ఊర్లో అంతా ఉన్నంతసేపు ఏడుస్తూనే ఉంది, తన దగ్గర మాత్రం కామ్గా ఉంది. సో మా చెల్లెలు అయితే రోజు వీడియో కాల్ చేస్తుంది కదా, మరి రోజు చూస్తుందని ఉండిందో ఏమో తెలియదు, కానీ తన దగ్గర మాత్రం కామ్గా ఉండేది తనైతే. సో మొత్తానికి మా ఆడపడుచులు కూడా రాఖీ కట్టేసారు. సో అందరికీ బాయ్ చెప్పేసి అయితే రిటర్న్ హైదరాబాద్ వచ్చేస్తున్నాము. మధ్యలో వచ్చేసినాము. సో వాళ్ళు వచ్చేసి చేసుకున్నారు. సో అక్కడ లంచ్ చేసేసి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోయినాం. చిట్టి తల్లి చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో మా చెల్లెలతో. తన దానిపైన కూర్చున్న, బైక్ పైన కూర్చున్న అస్సలు భయపడట్లేదు తను. అమ్మయ్య చిట్టి తల్లికి ఇప్పుడు హ్యాపీగా ఉండే నాకు తెలిసి, అమ్మయ్య మా మమ్మీ తీసుకెళ్తుందన్న రిటర్న్ మళ్ళీ ఊరు నుంచి అని అనుకుని ఉంటుంది నాకు తెలిసి. అయితే ఎంత హ్యాపీయో, అది అస్సలు సతాయించలేదు. కార్లో కూడా పడుకుంది మొత్తం జర్నీలో అయితే. సైడ్ ఎండ, సైడ్ వర్షం, ఎండ కొడుతుంది. చేతిలో పట్టుకుంటుంది ఈ అంట చిట్టలు. సో పిల్లలిద్దరు అయితే హ్యాపీగా జర్నీలో ఆడుకున్నారు. సో మధ్యలో బెలూన్ కనిపిస్తే తీసి ఇచ్చినాము. సో దాంతో అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, కీప్ స్మైలింగ్.